అనంతపురం జిల్లాలో జూదగాళ్లను పోలీసులు పరుగులు పెట్టించారు. నగర శివార్లో డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టారు. ఇది గమనించిన జూదగాళ్లు పరుగులు పెట్టారు. జిల్లాలో శివారు ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న వారిపై పోలీసులు డ్రోన్లతో ప్రత్యేక నిఘాలు ఏర్పాటు చేశారు. ఇంకెవరైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి చెప్పండి, అనంతపురం జిల్లాలో అయితే జూదగాళ్లను పోలీసులు పరుగులు పెట్టించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? యశ్వాతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సాంకేతికని వినియోగించుకోవడంలో ఎలాగైతే ముందు ఉంటారో ప్రస్తుతము రాష్ట్ర ఏపీ పోలీసులు కూడా అదే సాంకేతికతతో నేర నియంత్రణకి పూర్తి స్థాయిలో సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనంతపురంలో జరిగిన ఘటనకు సంబంధించి డ్రోన్లతో పోలీసులు నిఘా పెడతం జరిగింది. అటు జూదగాళ్లు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి డ్రోన్లు నిఘాతో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడైతే డ్రోన్లు వస్తాయని గమనించిన జూదగాళ్లు పోలీసులు నిఘా పెట్టడంతో ఆ జూదగాళ్ళందరూ కూడా డ్రోన్స్ చూసి ఒకసారిగా కూడా పరిగెత్తిన పరిస్థితి అయితే ఉంది. అటు అనంతపురం జిల్లా ఉన్న నగరం శివారు ప్రాంతాల్లోనే కాకుండా పూర్తి స్థాయిలో నగరం మొత్తం వ్యాప్తంగా కూడా డ్రోన్ల ద్వారా పోలీసులు నిఘా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఆకతాయిలు కానీ జూదాలకు సంబంధించి కానీ ఏదైనా గంజాయిలు మాదక ద్రవ్యాలకు సంబంధించి ఇతరత్రకు సంబంధించిన నేరాల్ని నియంత్రించేందుకు ప్రస్తుతము డ్రోన్ అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు డ్రోన్ సాంకేతికను ఉపయోగించి పూర్తి స్థాయిలో పోలీసులు ఇలాంటి నేర కార్యకలాపాలు పాల్పడుతున్న వారిపైన ఎప్పటికప్పుడు నిఘా అయితే ఉంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని డ్రోన్ వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్న పరిస్థితుంది. ఇటు విజయవాడలో కూడా కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులకి, ముఖ్యంగా మహిళా పోలీసులకి ఈ డ్రోన్ల వినియోగానికి సంబంధించి శిక్షణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ డ్రోన్లు వినియోగించడం ద్వారా అటు ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు నేరాలను ఛేదించడం, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు వివిధ వివిఐపీల బందోబస్తును కూడా ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ల ద్వారా పర్యవేక్షించేందుకు ఉపయోగపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మహిళా పోలీసులు కానిస్టేబుల్ సంబంధించి డ్రోన్ ఆపరేటింగ్ చేసే విధానం కూడా పోలీస్ శాఖ శిక్షణ కూడా ఇస్తుంది. దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద విజయవాడలో చేపడటం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాష్ట్ర పోలీస్ శాఖలోనే మొట్టమొదటిసారిగా విజయవాడలో మహిళా పోలీస్ కానిస్టేబుల్ కి డ్రోన్లు కెమెరాల ఆపరేటింగ్ చేయడం నేర్పించడం జరిగింది. అయితే ఈ శిక్షణ తీసుకున్న మహిళలకు సంబంధించి లైవ్ డ్రోన్ ట్రాఫిక్ సర్వేలైన్స్, అదేవిధంగా డ్రోన్ ద్వారా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, టీజింగ్ సర్వేలైన్స్, అక్రమ ఇసుక రవాణా, దాంతో పాటు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాతో పాటు అటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం కానీ గంజాయి సేవించడం ఇలాంటి మొదలగు అంశాలపైన ఈ డ్రోన్ కెమెరా ద్వారా సర్వేలైన్స్ నిర్వహించి వాటిని నియంత్రించడంలో ఈ డ్రోన్లు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే తాజాగా అనంతపురం ఇన్సిడెంట్ తో పాటు ఇతర రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఇన్సిడెంట్లన్నీ కూడా ప్రత్యేకంగా ఈ డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచేందుకు పోలీస్ శాఖ సదంతమైందని కూడా చెప్పుకోవచ్చు. అది రైట్ థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.